ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా పతంజలి యోగ సూత్రాసులోని అంశాలను మనం విశేషంగా తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశాలు ఏంటంటే, వివేకానంద స్వామి కాన్సంట్రేషన్ ఎలా ఉంటుంది? అలాగే మన కాన్సంట్రేషన్ అనేది ప్రాక్టీస్ చేయాలా? లేకపోతే సహజంగా వస్తుందా? అనే అంశాలు మనం తెలుసుకుంటాం. సో, ముందు హెడ్ నుంచి మొదలుపెడతాం. తల దగ్గర నుంచి మొదలుపెడదాం. హెడేక్ వచ్చినప్పుడే మన తలకైతే గుర్తొస్తుంది. తలకాయ నొప్పి వచ్చినప్పుడే మనకి తల ఉన్నట్టు గుర్తొస్తుంది. లేకపోతే తల గురించి అసలు ఎవరు పట్టించుకోరు. అంటే మనకొక తలకాయ ఉందని, దాని గురించి అసలకి ఎవరికీ అవగాహనే లేదు. ఆ తలకాయ నొప్పి వల్లనే మనకు తల ఉంది అని గుర్తొస్తుంది. లేకపోతే ఆ తల లేనట్లే అంటారు ఓషో గారు. మనం కంటిన్యూ‌గా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి తల గురించి. ఎందుకని గుర్తుపెట్టుకుంటాం? నా తలకాయ నొప్పిగా ఉంది, తలకాయ నొప్పిగా ఉంది అని చెప్పే ఆ తలనొప్పి తలకాయ కంటిన్యూ‌గా గుర్తొస్తుంది. అలాగే మనం శ్వాస ఆడుతుంది మనం. పుట్టినప్పటి నుంచి శ్వాస ఆడుతూనే ఉంది. ఆ శ్వాస ఆడడం అనేది సహజంగా జరుగుతూ ఉంటే, హెల్తీగా ఉంటే, మనకు శ్వాస ఆడుతున్న విషయం గూడా మనకి గమనం లేదు. ఏదైనా రాంగ్ అయితే ఆస్మానో, ఇంకా దానికి రకరకాల లేబుల్స్ ఏస్తారుగా. బ్రాంకటైసో ఏదో సంథింగ్ రాంగ్. అప్పుడు అయ్యో! నా ముక్కులో గాలి ఉంది. ఆడటం లేదే అన్నటువంటి ప్రశ్న వస్తుంది. ఆ బ్రీతింగ్ వస్తుంది. బాగా సౌండ్ ఎక్కువొస్తుంది అని. నాయిస్ వస్తుంది. అందరికి తెలిసిపోతుంది నాయిస్, సౌండ్, నాయిస్ అండ్ ఎవ్రీథింగ్. Breathing is there with much sound, noise and everything. You cannot forget it. తేడా ఉన్నప్పుడు మర్చిపోం. అలాగే కాళ్ళు అలసిపోయినాయి. అప్పుడు తెలుస్తుంది మనకు కాళ్ళున్నాయి. ఆ కాళ్ళకి నొప్పొచ్చింది అని. ఏదైనా సమస్య వచ్చినప్పుడే, ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడే మనకి నాకు కాలుంది, నాకు తలకాయ ఉంది, నాకు ముక్కులో గాలి ఉంది, ఆ గాలి ఆడటం లేదు, ముక్కులో గాలి ఆడటం లేదు, శ్వాస ఆడటం లేదు. ఇట్లాంటి సమస్యలు కాన్షియస్ అప్పుడే వస్తుంది. ఎరుకనేదొస్తుంది. అన్నీ బాగుంటే అసలు ఏది లేదు. ఎవరిని పట్టించుకునేది లేదు. ఎ ఏది లేదనమాట. కాబట్టి దీన్ని బట్టి ఆరోగ్యం గురించి అసలు శరీరమే లేనటువంటి స్థితి ఉంటే, శరీరం పట్ల ఎటువంటి ఇది లేనప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అని ఆయుర్వేదాలో నిన్న చెప్పినట్టు చెప్పుకున్నాం. అదో బ్యూటిఫుల్ స్టేట్‌మెంట్ అన్నారు. నువ్వు శరీరాన్ని పూర్తిగా మర్చిపోయావు. నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. వెన్ యూ ఫర్గెట్ ద బాడీ కంప్లీట్‌లీ యూ ఆర్ హెల్తీ. ఎవరయ్యా శరీరాన్ని పూర్తిగా మర్చిపోయేది అంటే ఓన్లీ యోగి. ఓన్లీ యోగి. తస్మాత్ యోగి భవ అర్జున. అందుకోసమే నువ్వు యోగివి కా. యోగి గావాలి. యోగి ఒక్కడే ఈ శరీరాన్ని పూర్తిగా మర్చిపోతాడు. ఆరోగ్యంగా ఉంటాడు. మనకి రోగి, భోగి, యోగి. రోగి, భోగి, యోగి 3 పదాలున్నాయి. రోగి అంటే ఏంటి? వాడికి జబ్బు జబ్బు రో జబ్బున్నవాడిని రోగి అంటారు. భోగి అంటే ఏంటి? వాడు శరీరం శరీరాన్ని ఆ భోగ వస్తువుగా వాడుకుంటూ ఉంటాడు. యోగి ఆఫ్‌కోర్స్ ఇండల్జ్ ఇన్ ద బాడీ. అనేవాడిని భోగి అంటారు. భోగి ఎవరు? యోగి అనేవాడెవడు? శరీర స్థితిని దాటి అవతలకెళ్ళినవాడు. అది పాయింట్.
భోగి అనేవాడు ఎప్పుడో అరుదుగా, వెరీ రేర్‌గా, ఒక క్షణం రేర్‌గా ఆ యోగ స్థితి ఉన్న క్షణాలు వస్తాయి. వెంటనే మర్చిపోతాడు. 99% జీవితం అంతా దేని మీద ఆధారపడింది? 99% జీవితము రోగం మీద ఆధారపడింది. వరల్డ్ ఆఫ్ రోగి, జబ్బు. 1% ఆఫ్ లైఫ్ విల్ బి మొమెంట్స్. అరుదైన క్షణాలు 1%. అదే వెన్ హీ విల్ బి యోగి అయిన క్షణాలు. సమ్‌టైమ్స్ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, అంతా బాగా ఉంది. హాయిగా ఉంది. కొన్ని రాగాలు తీస్తూ బ్యూటిఫుల్‌గా హమ్మింగ్ బర్డ్ లాగా, కార్ హమ్మింగ్ లాగా, సింగింగ్ లాగా చేస్తూ ఫంక్షనింగ్ కార్ హమ్స్ లైక్ దట్. ప్రశాంతంగా సాఫీగా సాగిపోతుంది జీవితం. యువర్ ఓల్డ్ మెకానిజం ఈజ్ బికమింగ్ బ్యూటిఫుల్ వెల్. చాలా బాగుంది. అరుదుగా వెన్ రేర్లీ విత్ ద భోగి, నెవర్ విత్ ద రోగి. ఈ యొక్క ఆనంద క్షణాలు అంతా సాఫీగా జరుగుతున్న వాడికి రోగి ఉన్న వాడి గురించి మాట్లాడటంలో భోగి గురించి మాట్లాడితే నెవర్ విత్ రేర్లీ విత్ భోగి ఈ క్షణాలు అరుదుగా ఉంటాయి. భోగికి అసలే ఉండవు. రోగికి అసలే ఉండవు. యోగికి ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. సంతుష్టం సతతం యోగి. యోగి ఎప్పుడు కూడా హాయిగా తనలో తను పాడుకుంటూ బ్యూటిఫుల్గా, పర్ఫెక్ట్గా ఫంక్షనింగ్ అవుతున్న కారు హమ్మింగ్ ఎలా ఉంటుందో చక్కగా బాగా ఏమి శబ్దాలు లేకుండా ప్రశాంతంగా కారు ఎలా నడుస్తుందో శరీరం కూడా కారే. శరీరం కూడా ఒక వాహనమే. పాటలు పాడుకుంటూ బ్రహ్మాండంగా జరుగుతుంది. మెకానిజం బ్యూటిఫుల్గా ఉంది. అదే అలాంటి బ్యూటిఫుల్ మెకానిజం ఫీలింగు అరుదుగా భోగికి వస్తుంది. రోగికి అసలు రానే రాదు. యోగికి ఎప్పుడూ ఉంటుంది. ఆల్వేస్ ఉంటుంది. రోగి అంటే ఏంటి? జబ్బు ఉన్న వ్యక్తి. భోగి అంటే ఏంటి? శరీరాన్ని బాగా సుఖాలలో తేలిపోదాం అనుకునే అటువైపుకు వెళ్ళిన వాడు. చివరికి వాడు కేవలం ఆ శరీరాన్ని ఇండల్జ్ ఇన్ ద బాడీ టూ మచ్, అతిగా శరీరాన్ని, ఆ శక్తిని దుర్వినియోగం చేస్తే రోగిగా మారుతాడు. వెంటనే కావచ్చు, లేదా కొంచెం తర్వాత కావచ్చు. అంతే. ఎలాగైనా ఆ జబ్బు పెడతాడు. ఆ భోగి మరణిస్తాడు రోగి అయ్యి. మరి యోగి సంగతి ఏంటి? యోగి ఎప్పుడు శరీరాన్ని అధిగమించి ఉంటాడు. బియాండ్ ద బాడీ. బియాండ్ ద బాడీ ఉన్నవాడు ఎప్పుడు హ్యాపీగా, ఆనందంగా, బ్రహ్మానందంగా ఉంటాడు. అది ఎక్కడున్న విషయం. సో ఇంకా విషయాలు ఏంటంటే, రోగి భోగి అనే పాయింట్ ట్రాన్సెండ్ అయ్యాడు, అధిగమించాడు యోగి. రోగి అనేది ఎప్పుడు చీర్ఫుల్గా, రోగి అనేవాడు ఎప్పుడు కూడా ఆనందంగా ఉన్నాడు. భోగి అరుదుగా ఉంటాడు, యోగి ఎప్పుడు ఉంటాడు. సంతుష్టం సతతం యోగి అన్నాం కదా. ఆ ఆనందం అనేది సహజ స్థితి. యోగి అసలు సహజంగా మనిషికి ఆనందం సహజ స్థితి. కానీ వాడు రోగగ్రస్తుడై ఉన్నప్పుడు, రోగి అనే యోగమైన, భోగమైన, రోగమైన, అక్కడికి మరణమైన మనం ఆహ్వానం లేనిదే ఏది జరగదు అనే పాయింట్, ఒక సత్యం ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, రోగి ఎప్పుడూ ఆనందంగా ఉండడం, భోగి అరుదుగా ఉంటాడు, యోగి ఎప్పుడు ఉంటాడు. యోగి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. సహజ స్థితి. ఆనందం అనేది సహజ స్థితి. ఆనందంగా ఉండడానికి ఏ కారణాలు ఉండవు. ఆనందంగా ఉండడానికి సహజ స్థితి కాబట్టి ఆనందంగానే ఉంటాడు. ఏ కారణం ఉంటేనో ఆనందము అదో ఇదో ఉండవు.
మన విషయం వస్తే ఇక్కడ ఈ 3 రకాల వ్యక్తుల గురించి చెప్పుకున్నాం. ఇక్కడ మన గురించి మాట్లాడుకుంటూ ఉంటే మనం ఎలా ఉన్నాము? మనకి ఆన్ సంతోషంగా, దుఃఖంగా ఉండడానికి కారణం లేకపోయినా విత్ యూ ద కేస్ జస్ట్ అపోజిట్. ఫర్ నో విజిబుల్ కాజ్ యూ రిమైన్ అన్‌హ్యాపీ. ఏ కారణం లేదు. దుఃఖంలోనే ఉంటాం. కారణం లేదు. యోగికి కారణం లేకుండానే ఆనందంగా ఉంటాడు. ఆనందం అతని సహజ స్థితి. మనకి ఏడుపు అనేది సహజ స్థితి అయిపోయినట్టుంది. ఇఫ్ సమ్‌వన్ ఆస్క్ ఇఫ్ యూ వై ఆర్ యూ సో మిజరబుల్ అని ఎవడైనా అడుగుతాడా? అడగడు. పట్టించుకోడు. ఏడ్చేవాడిని ఎవడు పట్టించుకోడు. దిగులు పడేవాడిని అసలు ఎవరు పట్టించుకోరు. జీవితం అంతే. మనిషికి కాకపోతే మానుకొస్తాయా దుఃఖాలు అన్నట్టుగా తయారవుతాయి. అదే గాని నువ్వు సంతోషంగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు, వెరీ హ్యాపీగా ఉన్నావు. ఏమిటి సంగతి అని అడుగుతారు. ఏంటి ఇంత ఆనందంగా ఉన్నారు? ఏం జరిగింది? ఇంత ఆనందంగా ఉన్నారు అని అడుగుతారు గానీ, నువ్వు దుఃఖంలో ఉన్నావంటే ఆడంతేలే ఏడుపు గొట్టోడు అన్నట్టుగా తయారవుతారు. ఆనందం అనేది అరుదుగా ఉంది. అంచేత ఏం సంగతి అని. ఆనందం అనేది అరుదుగా ఉన్నప్పుడు ఆ క్షణాలు ఎలా ఉన్నాయి? ఆల్‌మోస్ట్ టూ గుడ్ టు బి ట్రూ. యెస్. ఎంతో మంచి జరిగింది. ఎంతో బాగుంది. అదే సత్యం. అలాగే మెడిటేషన్ చేసేవారికి కూడా ఒక సమస్య ఉంది అంటారు ఓషో గారు. ఆ మెడిటేషన్‌లో ఎంతో డెప్త్‌కి వెళ్ళి, ఎంతో అద్భుతమైన అనుభవం వారు పొందిన తర్వాత వాళ్ళకి దిగులొస్తుంది. ఏమిటి? ఇంత ఆనందం అనేది ఎంతో ఆనందంగా ఉందండి ధ్యానం చేస్తే. చాలా అద్భుతంగా ఉంది. మా కళ్ళని మేమే నమ్మలేకపోతున్నాం. కళ్ళని నమ్మేదేముంది? అసలు ఆహ్, మ మా అసలు విశ్వసించలేకపోతున్నాం ఇంత ఆనందం ఉంటుందని అని చెప్పి పరిగెట్టుకుంటూ వచ్చి ఏం జరిగిందండి మాకు? మాకు ఎంతో సడెన్‌గా ఈ ధ్యానంలో ఇంత హ్యాపీనెస్ వచ్చింది. మేమేదైనా ఊహించుకుంటున్నామా అని వచ్చింది. వారి అనుభవాన్ని వారే నమ్మలేనటువంటి స్థితి. వారి స్వానుభవం అది. ఆనందం అనేది ధ్యానంలో, డీప్ మెడిటేషన్‌లో ఆనంద స్థితిని అనుభవించిందే వారికి నమ్మశక్యం కాలేదు. అది నిజమా? ఊహ అని. మైండ్ ఏం చేస్తుంది? అవును. నువ్వు కరెక్టే. ఊహించుకుంటున్నావు అంటుంది మనసు. నువ్వు ఇంత దుఃఖంలో ఉన్నవాడివి. ఇంత అద్భుతమైన ఆనందం ఎక్కడి నుంచొచ్చింది? కారణం లేదక్కడ. ఆనందానికి అక్కడ కారణం లేదు. ధ్యానంలో నువ్వు డీప్ మెడిటేషన్‌లో ఉన్నప్పుడు ఆనంద స్థితి పొందిన తర్వాత అక్కడ కారణం లేదు. నేను ఊహించుకుంటున్నానేమో అంటాడు వాడు. ఎందుకని? నేను సచ్ అండ్ సచ్ మిజరబుల్ మ్యాన్. ఎంతో కష్టాలు పడ్డాను. ఎంతో దుఃఖపడ్డాను. నేను ఆనందం ఎలా వచ్చిద్ది? అసాధ్యం అంటాడు. అంచేత ఏవండీ మేమేమైనా ఊహించుకుంటున్నామా? లేదా హిప్నటైజ్ ఏమైనా చేసారా మీరు మమ్మల్ని అంటాడు. అదే దుఃఖంలో ఉన్నప్పుడు కనీసం ఆలోచించను కూడా ఆలోచించరు. వారిని వారే హిప్నటైజ్ చేసుకుంటున్నామన్న సంగతి. ఓకే. అలా అనుకుందాం. వారిని వారే హిప్నటైజ్ చేసుకున్నామన్న ఆలోచన కూడా చేయరు. అసలు ఊ ఆహ్, 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 ఊహ ఊహ తన ఆలోచన వల్లనే దుఃఖమొస్తుంది. తన వల్లనే తనకు దుఃఖమొస్తుందన్న ఆలోచన చేయరు. ఆనందం వచ్చినప్పుడు, హ్యాపీనెస్ వచ్చినప్పుడు మాత్రం చాలా అరుదైన విషయం. నమ్మశక్యం కాని విషయం. ఏమైనా ఇది నిజమేనా? ఈ ఆనందం నిజమేనా? వచ్చింది ఆనందం ఎవరికి? ఆ ఆనందం వచ్చింది ఆ ధ్యానం చేసిన వాడికి. ఇది నిజమేనా? అన్న ప్రశ్న. అంచేత టూ గుడ్ బి ట్రూ. ఇంగ్లీష్‌లో ఒక వ్యాఖ్యానం ఉంది. టూ గుడ్ టు బి ట్రూ. ఎంత మంచి అంటే అంత సత్యంలో ఉన్నాము మనము అని. ఎంత మంచిగా ఉందంటే అంత సత్యంలో ఉన్నాం.
టూ బ్యాడ్ టు బి ట్రూ. చాలా దుఃఖంలో ఉన్నాం, బాధల్లో ఉన్నాం. అదే సత్యము అనేది ఎక్కడా లేదు. ఉత్తదది. కానీ మనమంతా కల్పన చేసుకున్నాం. మనకి మనమే తెచ్చుకున్నాం అనేది పాయింట్. ఇక్కడ ఇదంతా ఏంటంటే నేచురల్ థింగ్ మిజరీ మనకేమనిపిస్తుంది? దుఃఖం అనేది సహజము. ఏడుపు అనేది సహజము. ఈ ఈ స్టోరీలో పోతుంది. ఏం తెలియడంలా, బుర్ర పని చేయడంలా. మనకు ఆ దుఃఖమే ఎక్కువ అన్నట్టు ఉంటుంది. అది ఆనందంగా ఉన్నామా అంటే అది అసహజ స్థితి అన్నట్టుగా తయారవుతుంది. అసహజము అన్నట్టుగా తయారవుతూ ఉంటాం. సరే, మెంటల్ ప్యూరిటీ వలన ఆనందం వస్తుంది. ఆనందం వలన పవర్ ఆఫ్ కాన్సంట్రేషన్ వస్తుంది. ఇది దీనికోసం ఇదంతా చెప్పుకుంటూ వచ్చాం. పవర్ ఆఫ్ కాన్సంట్రేషన్. అయితే ప్రజలంతా ఏమనుకుంటారంటే కాన్సంట్రేషను శరీరంలో ఉంది అని అనుకుంటారు. అలా అనుకున్న వారికి కాన్సంట్రేషన్ చాలా కష్టం, అసాధ్యంగా ఉంటుంది. యూ కెనాట్ కాన్సంట్రేట్ ఫర్ ఏ సింగిల్ మూమెంట్. ఒక క్షణం కూడా మీరు కాన్సంట్రేషన్ చేయలేరు శరీరంలో ఉందనుకోండి. ఎందుకంటే మైండ్ అలలుగా మారిపోతూ ఉంటుంది. దానికి 190 విషయాలు ఉంటాయి దాంట్లో మనసులో. సో ఒక విషయం మీద వెళ్తే మళ్ళీ వెంటనే మరొక విషయానికి వెళ్ళిపోతుంది. ఒక విషయం ఆలోచిస్తున్నాం, మరి ఇంకా డే డ్రీమ్ స్టార్ట్ అవుతుంది. ఏదైనా దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తామంటే అసాధ్యం అన్నట్టు ఉంటుంది. ఎందుకని? నువ్వు శరీరంలోనే రూట్ అయి ఉన్నావు. నేను భావన, నేను అంటే శరీరమే, ఇంకా అంతే. నేను అంటే ఈ శరీరమే అనేటువంటి భావనలో గాఢంగా ఇళ్ళూనుకుపోయావు. అందుకోసం హాస్పిటల్ ట్రావెల్ చేయాలన్నా కానీ సింపుల్గా బాడీ బయటికి రాదు. ఎందుకంటే ఈ శరీరం మీద వ్యామోహం వలన మనకు ఈ శరీరాన్ని విడిచి బయటికి రావడం అనేది ఈ కళలో అన్కాన్షియస్గా వెళ్ళిపోవడం కానీ ఎరుకతో ఉండడం అనేది సాధ్యం కాదు. సరే, శరీరాన్ని చూసావు, కాన్సన్ట్రేషన్ సాధ్యం కాదు. బియాండ్ బాడీ ఉంటే కాన్సన్ట్రేషన్ ఈజీ. ఏ విధంగా? స్వామి వివేకానంద స్టోరీ ఇప్పుడు చెప్తున్నారు ఉషా గారు. లెట్స్ గో టు ద స్వామి వివేకానంద. స్వామి వివేకానంద జీవితంలో జరిగిన సంఘటన. ఆ సంఘటన గురించి ఎవరు చెప్పారు? ఒక గొప్ప స్కాలర్ చెప్పాడు. ఆయనతో ఉన్నాడు, ఆ స్కాలర్తో ఉన్నాడు, గొప్ప పండితుడు. ఏమిటి ఆ పాండిత్యం? ఆయన డెస్సెన్ అనేటువంటి ఒక పండితుడు, గొప్ప స్కాలర్, గొప్ప పండితుడు. సాంస్క్రిట్లో ఉన్న గ్రంథాలని పాశ్చాత్య భాషలోకి అనువాదం చేయడం మొదలెట్టాడు. ఉపనిషత్తు మీద వర్క్ చేశాడు. ముఖ్యంగా ఎంతో ఆ ట్రాన్స్లేషన్లో చాలా డీప్గా వెళ్ళాడు. ఒక కొత్త బుక్ రెడీ అయ్యింది. వివేకానంద గారు అడిగాడు, ఆయనతో ఉన్నాడు కదా, ఏమండి మీరు కొత్త బుక్ వచ్చిందన్నారు కదా, నేను చూడొచ్చా అన్నాడు. నేను చదవచ్చా అన్నాడు. ఎందుకు? తీసుకోండి, మీరు చదవండి అన్నాడు. నేను ట్రాన్స్లేషన్ అయితే చేశాను కానీ ఆ బుక్ ప్రింట్ అయిన తర్వాత నేను ఇంకా చదవలేదు, మీరు చూడండి అన్నాడు. అరగంట తర్వాత స్వామి వివేకానంద బుక్ వెనక్కి ఇచ్చేశారు. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ డెస్సెన్ అని ఆయన చాలా ఆశ్చర్యం అనిపించింది. అది చాలా పెద్ద పుస్తకం. ఆ పుస్తకాన్ని బాగా చదవాలి అంటే ఒక వారం రోజులు కంటిన్యూగా చదవాలి. అవగాహన చేసుకోవాలంటే ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఇంకా పుస్తకం చాలా కష్టం. ఉపనిషత్తులు అయ్యాయి, ఈవెన్ మోర్. అంచేత అడిగాడు, ఏమండి మీరు నిజంగా పూర్తిగా చదివారా? నిజంగా చదివారా? పూర్తిగా లోపలికి వెళ్ళారా? నిజంగా చదివారా? లేదా ఇక్కడ అక్కడ తిప్పేశారా అన్నాడు. అప్పుడు స్వామి వివేకానంద ఏమన్నారు? మొత్తం చదివేశానండి. డెస్సెన్ ఏమన్నాడు?
నాకు నమ్మశక్యంగా లేదు. అయితే నాకు ఒక కొంచెం ఫేవర్ చేయండి. నేను ఈ పుస్తకం చదువుతాను. మిమ్మల్ని ప్రశ్నిస్తాను కొన్ని ప్రశ్నలు అన్నాను. అని ఆ పుస్తకం చదవటం మొదలెట్టాడాయన. 7 రోజులు పట్టింది ఆ పుస్తకం చదవడానికి ఆయనకి. అయితే హి ఆస్క్డ్ ఎ ఫ్యూ క్వెషన్స్. స్వామి వివేకానందని కొన్ని ప్రశ్నలు వేశాడు. వివేకానంద చాలా ఖచ్చితమైన సమాధానాలు చెప్పాడు. జీవితమంతా ఆ పుస్తకాన్ని చదివి అవగాహన చేసుకున్న వాడి మాటల లెక్క ఉన్నాయి. స్వామి వివేకానంద ఆఫ్ నెవర్ జస్ట్ ఆ బుక్‌ని చదివేశాడు. కానీ డసన్ హాస్ రిటెన్ ఇన్ హిస్ మెమరీస్. ఆయన జ్ఞాపకాల్లో ఆ స్వామి వివేకానంద గురించి రాసుకున్నాడు. ఇట్ వాస్ ఇంపాసిబుల్ ఫర్ మీ. నాకు అసాధ్యమైంది. మీకెలా సాధ్యమైందండి? వివేకానంద అన్నాడు. మీరు శరీరవత్తు చదివితే కాన్సంట్రేషన్ ఉండదు. ఇక్కడ కీ పాయింట్ ఇక్కడ మాట్లాడుకుంటున్నాం మనం. శరీరవత్తు చదివితే మీకు కాన్సంట్రేషన్ ఉండదు. రైట్? కాన్సంట్రేషన్ ఈస్ నాట్ పాసిబుల్ వెన్ యూ ఆర్ నాట్ రూటెడ్ ఇన్ ద బాడీ. శరీరంలో మీరు శరీరవత్తు కాకుండా శరీరంలో లేకుండా చదివితే అప్పుడు యూ హావర్ ఆన్ ద బుక్ డైరెక్ట్‌లీ. డైరెక్ట్‌గా పుస్తకంలోకెళ్ళిపోవచ్చు. మీ కాన్షియస్‌నెస్ డైరెక్ట్‌గా టచ్ అవుతుంది. మధ్యలో ఎవరు అవరోధం ఉండడు. నోబడీ బిట్వీన్ ద బుక్ అండ్ యువర్ స్టాండింగ్ లైక్ ఎ బ్యారియర్. యూ స్టాండింగ్ లైక్ ఎ బ్యారియర్. బుక్‌కి మీకు మధ్య మీరే అవరోధం అవుతారు. ఏది శరీరవత్తు ఉన్నప్పుడు. ఈవెన్ హాఫ్ అన్ అవర్ ఈజ్ ఎనఫ్. శరీరవత్తు లేకున్నప్పుడు యూ ఆర్ ఇంబైబ్ ద స్పిరిట్ ఆఫ్ ఇట్. దాని మూలమేమి, సారమేమిటి, దాని ఎసెన్స్ ఏమిటి, దాని గురించి దేని గురించి ఉంది, ఎట్లా, ఇట్లా అని చెప్పి పూర్తి అవగాహన వస్తుంది. ఉదాహరణకి చిన్న పిల్లవాళ్ళు చదవమంటే ముక్కలు ముక్కలుగా చదువుతారు. మొత్తం ఒకే వాక్యాన్ని చదవలేరు. కొంచెం కొంచెం వర్డ్స్ చదువుతూ ఉంటారు. ముక్కలు ముక్కలుగా. హోల్ సెంటెన్స్ చదవలేరు పిల్లలు. వెన్ యూ రీడ్ హోల్ సెంటెన్స్. మనం బాగా చదివితే మనం చదువుతాం, మొత్తం సెంటెన్స్ అంతా చదువుతాం. రియల్లీ గుడ్ రీడర్ ఏం చేస్తాడు? యూ కెన్ రీడ్ ద హోల్ పారాగ్రాఫ్. ఇంకొంచెం బాగా చదవగలిగినవాడు పారాగ్రాఫ్ అంతా ఒకేసారి. ఇఫ్ యూ ఆర్ రియల్లీ గుడ్ రీడర్ యూ కెన్ రీడ్ ద హోల్ పారాగ్రాఫ్ ఒకేసారి చదువుతాడు. కన్ను మూసి కొంచెం తెరిసే లోపల ఒక బ్లింక్‌లోనే ఆ పారాగ్రాఫ్‌లో ఉన్న విషయాలు పట్టుకుంటాడు. అది పాసిబిలిటీ ఉంది. ఇఫ్ ద బాడీ ఈజ్ నాట్ ఇంటర్ఫియరింగ్, మీ శరీరం అవరోధం కాకపోతే మొత్తం బుక్ అంతా కూడా ఆ బుక్‌లో ఉన్న సారమంతా కూడా గ్రహించవచ్చు అంటున్నారు. ఈ ఈ ఈ విషయం మీద పతంజలి మహర్షి గారు చెప్పిన ప్యూరిటీ ఆఫ్ మైండ్ మనం ఎలా అచీవ్ అవ్వాలి? ఆ అచీవ్ అయితే మన పరిస్థితి ఏమిటి అనే దానికి ఇది ఒక ఉదాహరణ. రైట్? సో, what is not interfering, you can read the whole book just by pausing. And if you read with the body, you may forget. శరీరవత్తుగా మనం చదివితే ఒక వాక్యం చదివి ఇంకో వాక్యానికి వెళ్ళే లోప నువ్వేం చదివావు అని వెనక్కెళ్ళిపోతూ ఉంటారు. రీడ్ వితౌట్ ద బాడీ దేర్ ఈస్ నో నీడ్ టు మెమరైజ్. బాడీ పరంగా చదవకుండా బాడీలో లేకుండా చదివితే మీకు మళ్ళా తిరిగి జ్ఞాపకం మళ్ళా పునశ్చరణ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? మర్చిపోరు కాబట్టి. మీరు అవగాహన చేసుకున్నారు కాబట్టి. పవర్ ఆఫ్ కాన్సంట్రేషన్ అనేది ప్యూరిటీ, మ్యాన్ ఆఫ్ ప్యూర్ బాడీ, స్వచ్ఛమైన శరీరవత్తు ఉన్నవాడు, ప్యూర్ కాన్షియస్‌గా ఉన్నవాడు, ప్యూరిటీగా ఉన్నవాడికి మాత్రమే పవర్ ఆఫ్ కాన్సంట్రేషన్ అనేది సాధ్యమవుతుంది. రైట్? అలాగే కంట్రోల్ ఆఫ్ సెన్సెస్. అప్పుడు ఈ ఈ ఇంద్రియాల మీద ఆధిపత్యం ఎలా వస్తుంది అనంటే దీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్. గుర్తుపెట్టుకోండి. తదనంతర పరిణామం.
దేని పరిణామం? పవర్ ఆఫ్ కాన్సంట్రేషన్ దేని వలన వచ్చింది? మ్యాన్ ఆఫ్ ప్యూర్ బాడీ, ప్యూర్ కాన్షియస్ వలన, ప్యూరిటీ వలన వచ్చింది. అప్పుడు ఆటోమేటిక్‌గా ఇంద్రియాల మీద ఆధిపత్యం వచ్చింది. అంటే ఆ ప్యూరిటీ వల్లనే నీకు ఇంద్రియాల మీద ఆధిపత్యం వస్తుంది. ప్రాక్టీస్ చేస్తే నీకేమీ రాదు. కాన్సంట్రేషన్ ప్రాక్టీస్ చేస్తే నీకు రాదు. వస్తుంది కానీ పోతుంది. The basic cause has been removed. If you are no longer identified with the body, నేను శరీరం కాదు. శరీరంలోనే కదా ఇంద్రియాలనేవి ఉన్నాయి. శరీరవత్తు ఉన్నప్పుడు అది. సో వాట్ దెన్ it is within your control. కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ అంటే నీ స్వాధీనంలో ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ టు థింక్, యూ థింక్. ఆలోచించాలంటే ఆలోచిస్తావు. అక్కర్లేదంటే ఆపేస్తావు. స్టాప్ అయిపోయింది. ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్ మెకానిజం మీ చేతుల్లోకి వస్తుంది. ఆన్ అండ్ ఆఫ్. ఆన్ చేయాలా? ఆఫ్ చేయాలా? యూ బికమ్ ఏ మాస్టర్. సో యూ ఆర్ నాట్ ఏ మాస్టర్ అండ్ యూ ట్రై టు బికమ్ ఏ మాస్టర్. నువ్వు మాస్టర్ కాలేదు. మాస్టర్ ట్రై చేయాలని చూస్తున్నావు. అప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది. మళ్ళీ ఓడిపోతూ ఉంటావు. ఎందుకంటే శరీరవత్తుతోనే ఉన్నావు. డిసైడెంటిఫై అయితే యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ. యూ హ్యావ్ టు కమ్ నో దట్ యు ఆర్ నాట్ ద బాడీ. నేను శరీరం కాదు. యు ఆర్ నాట్ ద మైండ్. నేను మనసు కాదు అని ఎరుక కలిగి ఉన్నప్పుడు, సాక్షిగా ఉన్నప్పుడు, అన్నిటిని పట్ల సాక్షిగా ఉన్నప్పుడు, విట్నెసింగ్ కాన్షియస్‌లో ఉన్నప్పుడు శరీరం ఉంది. అది ఫుల్ సర్కిల్. పెద్ద సర్కిల్ అది. శరీరం అనేది పెద్ద సర్కిల్. తర్వాత దాని లోపల మ మైండ్ ఉంది. లోపల అంటే సెకండ్ సర్కిల్. ద హార్ట్ ఈస్ దేర్. థర్డ్ సర్కిల్. లోపల హార్ట్ ఉంది. అండ్ దెన్ జస్ట్ బిహైండ్ దీస్ 3 సర్కిల్స్, ఈ మూడిటి వెనక కేంద్రం ఉంది. అది నువ్వు. నీ కేంద్రంలో నువ్వు ఉంటే అప్పుడు నిన్ను ఈ శరీరము, మనసు, ఈ హార్ట్ ఫాలో అవుతాయి. ఇఫ్ యు ఆర్ సెంటర్డ్ ఇన్ యువర్ సెల్ఫ్, ఆల్ 3 ఇయర్స్ విల్ ఫాలో యూ. ఇఫ్ యు ఆర్ నాట్ సెంటర్డ్, నీ కేంద్రంలో నువ్వు లేకపోతే అవి వాటి ఇష్టారాజ్యంగా అవి ఉంటాయి. సో ఇంద్రియాల మీద ఆధిపత్యం అనేది ఫిట్నెస్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్. ద ఫిట్నెస్ ఏంటి? ఫర్ సెల్ఫ్ రియలైజేషన్. నిన్ను నువ్వు తెలుసుకోవడంలో కూడా ఫిట్నెస్ అది. క్యాపబిలిటీ, సామర్థ్యము, తను తాను తెలుసుకునే సామర్థ్యము. ఎలా అవుతాడు? ప్రతి ఒక్కడికి అవునండి, నన్ను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కానీ ఆ డిసిప్లిన్, పతంజలి మహర్షి చెప్పిన ఆ డిసిప్లిన్ ఎవరు పాటించరు. నోబడీ వాంట్స్ టు పాస్ త్రూ ద డిసిప్లిన్. నోబడీ వాంట్స్ టు మెచ్యూర్. ఎవరికి అవసరం లేదు. మెచ్యూరిటీ అవసరం లేదు. మెచ్యూరిటీ అవసరం లేదు. అందులో ఉంది ఇంకోటి దాంట్లో ఉంది, ఇంకో దాంట్లో ఉంది, సూక్ష్మంగా అయిపోవాలి అని. దానివల్ల నీకు మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వస్తుంది? నీ స్వానుభవం లేకుండా మెచ్యూరిటీ ఎలా వస్తుంది? అంత మ్యాజిక్ కావాలి మనకు. బ్లెస్ చేయండి. మేము ఆత్మ సాక్షాత్కారం లేదా మమ్మల్ని మేము తెలుసుకునే దానికోసం మాకు ఆశీర్వాదాలు ఇవ్వండి అనేవాళ్ళు రెడీ అయిపోతారు. మీరు ఆస్వాదిస్తే పని అయిపోతుంది. హోల్‌సేల్‌గా వరల్డ్ ఎన్‌లైటన్ అయిపోతుంది. ఒకసారి అందరిని ఆశీర్వదిస్తే ఈ ప్రపంచం అంతా ఎన్‌లైటన్ అయ్యేదిగా 42 సంవత్సరాల పాటు అంత శ్రమపడి బుధుడు తిరిగి ఉండాల్సిన పని లేదు. బుద్ధ వుడ్ హావ్ డన్ సో ఆల్రెడీ. మహావీర హావ్ డన్ సో ఫినిష్. ఆల్ వుడ్ హావ్ బీన్ ఎన్‌లైటెన్. అందరూ వారు ఎన్‌లైటన్ అయ్యారు. మరి యూ కెనాట్ బి డన్ దట్ వే. వాళ్ళు చేసిన మార్గంలో మేమెట్టా పోతామండి. ఆనాపానసతి అదెలాగా? ఆ శ్వాస గమనింపు. ఊరికే గమ్మున కూర్చోనుంటే చాలు.
మేము ఎరుకలో ఉన్నామా లేదా తెలియదు. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు నోబడీ కెన్ బ్లెస్ యూ. ఇట్ కెనాట్ బి డన్ దట్ వే. నోబడీ కెన్ బ్లెస్ యూ. యూ హావ్ టు ఎర్న్ బ్లెస్సింగ్. యూ హావ్ టు పాస్ త్రూ ద డీప్ డిసిప్లిన్. నువ్వు క్రమశిక్షణతో ఉండాలి. అదా అనుశాసనం, డిసిప్లిన్. నీకు నువ్వు క్రమశిక్షణలో పెట్టుకోవాలి. ఎందుకంటే అధా అంటే వెన్ యు ఆర్ డిసైడెడ్ టు బి ఏ యోగి, అనుశాసనం. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఏం చేయాలి, ఏం చేయాలి. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ఫోకస్ ఆఫ్ బీయింగ్. ఔటర్ నుంచి ఇన్నర్కి, ఇన్నర్ నుంచి ఇన్నర్కి, లోపలికి వెళ్ళాలి. నీ కేంద్రంలో నువ్వు వెళ్ళాలి. యూ హ్యావ్ టు పాస్ త్రూ ద డీప్ డిసిప్లిన్. నీ బీయింగ్ ఎక్కడ ఉంది? ఔటర్ నుంచి ఇన్నర్కి వెళ్ళు. నీకు ఆ కెపాసిటీ ఉంది, క్యాపబిలిటీ ఉంది, సామర్థ్యం ఉంది. నీకు సరైన వాహనం ఉంది. శరీరం దానికే ఉంది నాయనా. సో మై డియర్ ఫ్రెండ్స్, అదర్వైజ్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్. యాక్సిడెంటల్‌గా కొంతమంది జరగొచ్చు. షాక్ అవుతుంది. నాట్ హెల్ప్‌డ్ ఎనీబడీ, ఎవరు హెల్ప్ చేయకుండానే. అప్పుడు వెరీ రేర్‌గా, అరుదుగా అది సంభవిస్తుంది. అలా అరుదుగా సంభవించినప్పుడు ఏమిలా జరిగింది? ఇట్స్ జస్ట్ లైక్ ఎ స్ట్రాంగ్ కరెంట్ పాస్ త్రూ యూ ఫర్ విచ్ యూ ఆర్ నాట్ రెడీ. నువ్వు రెడీగా లేనప్పుడు అది సడెన్‌గా వస్తే అది ఏం జరుగుతుందనేది రాంగ్ జరుగుతుంది. దట్స్ నాట్ ద కేస్. ఈవెన్ ద ఫ్యూజ్ మే బ్లో. సడెన్‌గా జరిగినప్పుడు వేరే కార్యక్రమం అవుతుంది. అయితే నీకు ప్యూరిటీ ఉండాలి. యూ హ్యావ్ టు అటైన్ ప్యూరిటీ. నేను శరీరం కాదు అన్న నాన్ ఐడెంటిఫికేషన్‌తో ఉండాలి. అటైన్ నాన్ ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ. ఐ యామ్ నాట్ ద బాడీ అనే దాంట్లో ఉండాలి. అలాగే నేను శరీరం కాదు, మనసు కాదు అనేటువంటి స్థితిలో స్థితమైతే ప్యూరిటీ వస్తుంది. అప్పుడు నీకేమి విట్నెసింగ్ కాన్షియస్ వస్తుంది. సాక్షిగా ఉంటావు. సెల్ఫ్ నాలెడ్జ్ బికమ్ పాసిబుల్. అప్పుడు నీ అనుభవం, నీ స్వయం ఏమిటి? శరీరమే లేని వాడికి శరీరం ధరించి వచ్చి, ఈ శరీరమే నేను అనుకుంటూ భ్రమలో పడుకుంటూ ఎన్ని జన్మలెత్తుతావు నాయనా? వాటి నుంచి విడుదలగా. యు ఆర్ నాట్ ద మైండ్, యు ఆర్ నాట్ ద థాట్. థాట్ పెట్టుకొని ఇంకెన్ని జన్మలు ఎత్తాలి అనేది కూడా ఉంది సమస్య. యూ హావ్ టు పే ఫర్ ఇట్. ఎందుకు? నీకు నువ్వు మూల్యం చెల్లించుకోవాల్సొస్తుంది. నాట్ దట్ యూ కెన్ పే ఫర్ ఇట్ విత్ మనీ. డబ్బుతో కాదు. డిసిప్లిన్. నథింగ్ ఎల్స్ విల్ బి హెల్ప్‌ఫుల్. యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బీయింగ్ అండ్ ఏ ఫిట్‌నెస్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. ఈ సెల్ఫ్ రియలైజేషన్‌లో నువ్వు ఫిట్‌నెస్ సాధించాలి. అప్పుడు సంతృప్తి, సుప్రీం హ్యాపీనెస్ అనేదొస్తుంది. ప్యూరిటీ వస్తుంది. ఫైనల్‌గా కంటెంట్‌మెంట్ వస్తుంది. ఆ కంటెంట్‌మెంట్ వలన ఆ సుప్రీం హ్యాపీనెస్ వస్తుంది. ఆ బ్రహ్మానంద స్థితి అనేది వస్తుంది. అప్పుడు నీ కేంద్రంలో నువ్వు స్థితమై ఉంటావు. ఎవరు ఆ కేంద్రం నుంచి నిన్నెవరు పక్కకు లాగలేరు. నీ ఆనంద స్థితి నుంచి ఎవరు ఎత్తుకుపోలేరు. ఆ బ్రహ్మానంద స్థితి నుంచి. ఇక్కడే, ఇప్పుడే, ఈ క్షణంలోనే నీ స్థితిలో నువ్వు స్థితమైతే సింప్లీ హియర్ అండ్ నౌ రిజాయిసింగ్. సహజంగా పక్షులు కిలకలారావాలు, చెట్ల మీద ఉండి కిలకలారావాలు ఎంత సహజంగా ఉన్నాయో, ఆ చెట్లు చక్కగాని పుష్పాలు వికసించి తన సుగంధాన్ని ఎలా పంచిపెడుతున్నాయో, ఆకాశంలో నక్షత్రాలు ఏ విధంగా కదులుతున్నాయో, ఎవ్రీథింగ్ ఈస్ టేకెన్ యాజ్ దిస్ ఈస్ ద ఆల్. దిస్ ఈస్ ద హోల్ పర్ఫెక్ట్. ఇంక దేన్ని అది ఇంప్రూవ్‌మెంట్, ఇది ఇంప్రూవ్‌మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అంతా పర్ఫెక్ట్‌గానే ఉంది. సో, ఎందుకంటే ద ఫ్యూచర్ ఈస్ డ్రాప్డ్. నో టుమారోస్. అక్కడ వెన్ ద టుమారోస్ డిసపియర్స్ దేర్ ఈస్ నో కంటెంట్‌మెంట్.
When your future is dropped, if possible wait. When the future is dropped, when the tomorrow is disappear, మిగిలింది ఏంటి? కంటెంట్మెంట్. ఇప్పుడు ఈ క్షణంలో ఉన్నావు, ఈ వర్తమాన స్థితిలో ఉన్నావు, సంతృప్తిగా ఉన్నావు. సుప్రీం హ్యాపీనెస్ అన్నారు పతంజలి మహర్షి. దాన్ని సుప్రీం హ్యాపీనెస్. కంటెంట్మెంట్ బ్రింగ్స్ సుప్రీం హ్యాపీనెస్. సంతృప్తి నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అప్పుడు నీ కేంద్రం నుంచి, నీ హ్యాపీనెస్ నుంచి ఎవరు ఎత్తుకుపోలేరు. దట్ ఇస్ ద థీమ్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఒక పాయింట్ ఏంటంటే, ఎర్లీ అవర్స్ మెడిటేషన్ మన మిత్రులు లేదా మన అలా వస్తున్నారు, ఇలా వెళ్ళిపోతున్నారు అనే దగ్గరకు వచ్చేసరికి అనలిటిక్స్లో రాత్రి 8 నుంచి 10 వరకు, ప్రతిరోజు రాత్రి 8 నుంచి 10 వరకు మిత్రులంతా అవైలబిలిటీ ఉంటారు. కాబట్టి 8 to 9 మధ్య ఉంటే బాగుంటుంది అన్నప్పుడు ఎర్లీ అవర్స్ మెడిటేషన్లో ఉన్నారా వద్దా, కావాలా వద్దా అనే దాని మీద మీ అభిప్రాయాలు నాకు తెలియజేస్తే యూ కెన్ షిఫ్ట్ టు ఈవినింగ్ సెషన్స్. మార్నింగ్ వదిలేస్తాం. డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. సో ఈవినింగ్ సెషన్కి మనం వెళ్ళొచ్చు. దానికోసం ఇక్కడ నేను ఇక్కడ అనలిటికల్లో చూస్తే రాత్రి 8 నుంచి 10 వరకు ఇండియన్ ఐఎస్టీ టైం ప్రకారం ఆన్లైన్లో అత్యధికంగా ఉన్నారు. వీఆర్ నాట్ రీచింగ్ టు ఎవ్రీబడి. ఆల్రెడీ మెడిటేషన్స్ ఆర్ దేర్. అబండెంట్ మెడిటేషన్స్ వీడియోస్ ఉన్నాయి. కావలసిన వాళ్ళు వినియోగించుకోవచ్చు. కానీ రీచబుల్ మనం చేస్తున్నాం. మళ్ళీ తర్వాత ఈవినింగ్ ఆర్ పీక్ టైంలో మనం రీచ్ కావటం లేదా ఏమిటి అనే క్వశ్చన్ మీద వచ్చింది. ఎవరైనా కామెంట్స్ రూపంలో తెలియజేస్తే దాని మీద ఏమిటి అనేది. సో కామెంట్, వాట్సాప్ మెసేజ్ ఇవ్వచ్చు, లేదంటే ఇప్పుడు కామెంట్స్ రూపంలో కూడా తెలియజేయవచ్చు. లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో టు ఆల్. ఓకే.